బిజినెస్ చేసే మోతవర్ల కోసమే ఈ వీడియో జరింత కాన్సన్ట్రేటెడ్గా విను. ఎందుకంటే నువ్వు నీ బిజినెస్లకి కొత్త ప్రోడక్ట్స్ తీసుకురా, లేకపోతే ప్రైజెస్ చేంజ్ చేసి ఇవ్వడు, లేకపోతే హై ఎండ్ ప్రైజెస్ పెట్టు, లేకపోతే లో ఎండ్ ప్రోడక్ట్స్ తీసుకురా అంటే ఏమంటావు? లేదు, నేను గీ ప్రైజింగ్తోనే ప్రాఫిటబుల్ ఉన్నా, నేను గీ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసినా, నేను గీ సెగ్మెంట్ గీ కేటగిరీలోకి అమ్ముతా అని చెప్పి కూర్చుంటావు. అందుకే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో స్కేల్ కావు. నీ తర్వాత వచ్చే చోటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళన్నిట్లలో ఏళ్ళు పెట్టి అన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చుకొని అన్ని ప్రైస్ పాయింట్స్ని టచ్ చేసి ప్రతి ఒక్క సెగ్మెంట్లో వాళ్ళ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని అమ్మి వాళ్ళేమో బిజినెస్ని స్కేల్ చేస్తారు. నువ్వు గానే ఉండి ఒక పచారీ కొట్టు లెక్క రోజుకింత లాభం తీసుకొని ఖుషి అవుతా ఉంటావు. జర్రింత ముఖేష్ అంబానీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకో. ఆయనే మార్కెట్ చిన్నదా పెద్దదా అని చూడడు, మార్కెట్ని సెగ్మెంట్ లెక్క కాకుండా మార్కెట్ మొత్తాన్ని మింగుదామని చూస్తాడు. అది 10 రూపాయల ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ చేసి 10 లక్షల ప్రోడక్ట్ వరకు అయినా అన్ని సెగ్మెంట్లలో ఉన్నాడు. రిలయన్స్ ఫ్రెష్ అని చెప్పి, రిలయన్స్ డిజిటల్ అని చెప్పి, రిలయన్స్ మార్ట్ అని చెప్పి, ఆఖరికి కిరాణా దుకాణాలతో కూడా జియో మార్ట్ కిరాణా పార్ట్నర్షిప్ అని చెప్పి పార్ట్నర్షిప్లు చేసిండు. అందుకే మనం ఏడ చూసినా ఆన్లైన్లో షాపింగ్ చేయాలన్నా ఏజియో ఉంటుంది, నీకు ఆఫ్లైన్లో షాపింగ్ చేయాలన్నా ట్రెండ్స్ ఉంటుంది. ఎందుకు రిలయన్స్ గ్రూప్కి తెలివి లేదా? వాళ్ళు ఒకటే కేటగిరీ ఉన్న ఎందుకు సర్వ్ చేస్తలేరు? ఎందుకంటే మార్కెట్ని లీడ్ చేయాలి, స్కేల్ చేయాలి బిజినెస్ని. అంటే ప్రతి ఒక్క సెగ్మెంట్ని టచ్ చేయాలి, ప్రతి ఒక్క కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి. అప్పుడు నువ్వు ఒక బ్రాండ్ లాగా గ్రో అవుతావు. సో ఇప్పటి నుంచి వెళ్ళి నీ సెల్ఫ్ బిలీఫ్స్ లేకపోతే ఆ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్లో అవన్నీ తీసేసి ప్రతి ఒక్కటి అట్లీస్ట్ ఒక 10% R&D చేసి బిజినెస్ని స్కేల్ చేయడానికి ట్రై చేయు. అండ్ ఒకవేళ నీ బిజినెస్ని ఎట్లా స్కేల్ చేయాలి, నీ బిజినెస్కి సంబంధించి ఎటువంటి ప్రోడక్ట్స్ ప్రైజింగ్ R&D చేయాలి అని కన్ఫ్యూజన్లు ఉంటే మాత్రం తెలుసు కదా, ఫాలో కొట్టి నాకు ఒక మెసేజ్ పెట్టినామనుకో 100% రిప్లై ఇస్తా.